హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతో యూజ్ఫుల్గా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. మరి మన ఛానల్లో డైలీ ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి ఎన్నో అప్డేట్స్ గ్రూప్స్కి సంబంధించి అయితేనేమి, టీజీపీఎస్సి, అదేవిధంగా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అప్డేట్స్ అందించడంతో పాటు మరి గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ను అందించి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చివరి వరకు ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎన్నో అప్డేట్స్ ఈరోజు కవర్ కావడం జరిగింది. మరి ఈ అప్డేట్స్ ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి. ముందుగా టీజీపీఎస్సిలో మరి ఉద్యోగాల నియామకాలకు సంబంధించి పలు సంస్కరణలు టీజీపీఎస్సి అమలు చేస్తుందని ఒక న్యూస్ రావడం జరిగింది. ఇక నుంచి 1:1 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో సంస్కరణ, గ్రూప్ 1 శిశు సంక్షేమ శాఖల పోస్టుల్లో అమలు చేసిన టీజీపీఎస్సి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మరింత వేగంగా నిర్వహించేందుకు నియామక ప్రక్రియలో టీజీపీఎస్సి కీలక నిర్ణయం తీసుకుంది. రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇప్పటికే 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఈ విధానాన్ని అమలు చేసింది. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ తదితర పోస్టుల భర్తీకి ఇదే విధానాన్ని అవలంబించింది. తదుపరి నోటిఫికేషన్లలోనూ ఈ సంస్కరణలు అమలు చేయనుందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. దాని కంటిన్యూషన్ వార్త ఇక్కడ చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు నిర్వహించి అందులో సాధించినటువంటి మార్కులు, మల్టీ జోన్లు, జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా మెరిట్ కలిగిన అభ్యర్థులను ధృవీకరణ పత్రాల పరిశీలనకు పిలుస్తారు. ఇప్పటి వరకు జోనల్ పోస్టులకు 1:2 నిష్పత్తి, డిస్టిక్ పోస్టులకు 1:3 నిష్పత్తి, అదేవిధంగా మరి దివ్యాంగుల కేటగిరీలో 1:5 నిష్పత్తిలో పిలవడం ఆనవాయితీగా వస్తుంది. ఇటీవల టీజీపీఎస్సి భర్తీ చేసిన పోస్టులకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ధృవీకరణ పత్రాల పరిశీలనకు పిలవగా 100% హాజరైనట్టు సమాచారం. ఒక విభాగంలో 50 పోస్టులు ఉంటే 1:2 నిష్పత్తిలో 100 మందిని అభ్యర్థులను పిలుస్తున్నారు. అంటే అదనంగా పిలిచిన 50 మందిలో ఆశలు కల్పించినట్లు అవుతుంది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరైన పోస్టులు రాకపోవడంతో ఆ 50 మంది అభ్యర్థులు నిరాశతో పాటు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితులు తలెత్తకుండా 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను పిలవాలని కమిషన్ నిర్ణయించింది. ఎక్కువ మంది అభ్యర్థులను పరిశీలనకు పిలవడంతో రోజుల తరబడి ధృవీకరణ పత్రాల పరిశీలనతో భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతుండడం కూడా ఈ సంస్కరణ తేవడానికి ఒక కారణంగా ఉంది. అలాగే ఇంటర్వ్యూలు ఎత్తివేయడం కూడా మరో కారణంగా ఉంది. అర్హత పత్రాలు ఉంటే ఉద్యోగం వచ్చినట్టే. అంటే ఇక్కడ 1:1 నిష్పత్తిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు మరి వాళ్ళకు ఉద్యోగం వచ్చిన అభ్యర్థులే కాబట్టి వారికి ఉద్యోగం వచ్చినట్టుగా భావించాలని ఇక్కడ పేర్కొనడం జరిగింది. కొత్త సంస్కరణల ప్రకారం 1:1 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు ప్రాథమికంగా ఉద్యోగం వచ్చినట్లే భావించాల్సి ఉంటుంది. పరిశీలనలో సరైన అర్హతలు, రిజర్వేషన్ ప్రకారం అవసరమైన ధృవీకరణ పత్రాలు లేనట్లు వెల్లడైన వారు ఈ 1:1 నిష్పత్తిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఒకవేళ గైర్హాజరైన తదుపరి మెరిట్ అభ్యర్థిని పరిశీలనకు పిలుస్తారు. మొత్తానికి ఎట్లా అంటే 1:2 నిష్పత్తిలో పిలవడం వల్ల మరి 50% అదనంగా, అంటే 10 పోస్టులు ఉంటే 20 మందిని పిలవడం వల్ల 10 మందిలో కూడా ఆశలు కల్పించినట్టు అవుతుంది. మళ్ళీ వాళ్ళు అన్ని సర్టిఫికెట్లు సిద్ధం చేసుకొని ఈ వెరిఫికేషన్ హాజరైనాక తర్వాత వారికి జాబ్ రాకపోవడం వల్ల వారు నైరాశ్యం చెందుతున్నారని చెప్పి ఇక 1:1 నిష్పత్తిలోనే ఇక ఫ్యూచర్లో ఎంపికలో సెలెక్షన్లో 1:1 నిష్పత్తిలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుందని ఈ యొక్క వార్త సారాంశం. అదేవిధంగా 1:2 నిష్పత్తిలో పిలవడం వల్ల ఎక్కువ రోజులు వెరిఫికేషన్ ప్రక్రియకు సమయం పడుతుంది. మరి నియామక ప్రక్రియ ఆలస్యం అవుతుందనే నేపథ్యంలో మరి 1:1 నిష్పత్తిలోనే పిలవాలని కమిషన్ నిర్ణయించినట్టుగా ఆ యొక్క నిర్ణయాన్ని గ్రూప్ 1 తోటే ప్రారంభించినట్టుగా ఈ వార్త యొక్క సారాంశంగా మనం భావించాలి. ఇక
మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ మేనేజర్ తదితర పోస్టులకు ఈ నెల 23న ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన 23 మంది అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10:30 నుంచి నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ పూర్వ క్యాంపస్లో పరిశీలన ఉంటుందని వివరించారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలనకు హాజరు కావాలని, ప్రాధాన్య క్రమంలో పోస్టుల ఎంపిక చేసుకునేందుకు ఈ నెల 21 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలని సూచించడం జరిగింది. ఇక గ్రూప్ 1కు సంబంధించి హైకోర్టులో కేసులకు సంబంధించిన వివరాలు. గ్రూప్ 1 ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై కౌంటర్ దాఖలు చేయండి హైకోర్టు. గ్రూప్ 1 నియామకాల్లో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10% పెంచడంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2022లో జారీ చేసిన జీవో 33 ద్వారా పెంచినటువంటి ఎస్టీ రిజర్వేషన్లను విద్యా ఉపాధి రంగాలకు వర్తింపజేయడాన్ని సవాల్ చేస్తూ పి శ్యామ్ సుందర్ రెడ్డి మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పాత నిబంధనల ప్రకారం ఎస్టీలకు 6% రిజర్వేషన్లు మాత్రమే అమలు చేయాలని కోరారు. పెంచిన రిజర్వేషన్ల వల్ల ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు. పెంచిన రిజర్వేషన్లను కొనసాగించాలని, ఇందులో తమ వాదన వినాలంటూ ఎస్టీ సంఘాలు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి ఎస్టీలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నాయి. వీటిపై విచారించినటువంటి హైకోర్టు కౌంటర్ ఫైల్ చేయాలని ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తూ విచారణను జూన్ 12కు వాయిదా వేసింది. ఒకవేళ అపాయింట్మెంట్స్ నియామకాలు జరిగినప్పటికీ తుది తీర్పుకు లోబడి ఉంటాయని పేర్కొన్నది. అంటే ఒకవేళ టీజీపీఎస్సీ ఈ యొక్క కేసుకు సంబంధించి తుది తీర్పు వచ్చేదాకా రిజల్ట్స్ ఇస్తుందా ఇవ్వదా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒకవేళ నియామకాలు జరిగినా కూడా తుది తీర్పు లోబడి ఉంటాయంటే ఇప్పుడు 10% ప్రకారం ఇస్తే ఒకవేళ 6% అమలు అయితే వాళ్ళు ఆ రోస్టర్ అనేది మార్చాల్సి ఉంటుంది. వారి యొక్క నియామకాలను బ్యాక్ తీసుకుని ఇది మళ్ళీ ఒకే రకమైన పోస్టులు కాదు కాబట్టి రకరకాల షఫ్లింగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కేసు పైన తుది తీర్పు వచ్చేదాకా నియామకాలు ఇవ్వకపోవడమే బెటర్. గ్రూప్ 1 నియామకాల్లో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు పైన వివరణ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఇంతకుముందు మనము ఈనాడులో చదివాం ఇదే వార్త, వెలుగులో కూడా రావడం జరిగింది. గ్రూప్ 1లో ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై విచారణ, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టిన గ్రూప్ 1 నియామకాల్లో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10% పెంచడాన్ని సవాల్ చేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ ముందున్న వాద్యాలపై తుది ఉత్తర్వులు వెలువడేలోగా ప్రభుత్వము గ్రూప్ 1 పోస్టులో పెంచిన రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు జరిపితే అవి తామిచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయని షరతు విధించింది. ఇక్కడ చూడండి, ఈ తుది ఉత్తర్వులు వెలువడేలోగా ప్రభుత్వం గ్రూప్ 1 పోస్టుల్లో పెంచిన రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు జరిపితే అవి తామిచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయని, ఆ 4% మళ్ళా కింది మీద అయ్యే అవకాశం ఉందని, ఆ తుది తీర్పుకు ఫైనల్ జడ్జిమెంట్ను బేస్ చేసుకునే ఉంటాయని చెప్పడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం 2022లో జారీ చేసిన జీవో నంబర్ 33 ద్వారా ఎస్టీ రిజర్వేషన్లను విద్యా ఉపాధి రంగాలకు చేయాలని నిర్ణయించింది. ఆ జీవోను సవాల్ చేస్తూ పి శ్యామ్ సుందర్ రెడ్డి ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా యారాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు ఇస్తూ పాత నిబంధనల ప్రకారం ఎస్టీలకు 6% రిజర్వేషన్లు ఉండాలని, పెంపుదల చెల్లదని. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు 6 to 10% పెంచిరు. అయితే అది కేంద్ర ప్రభుత్వం పెంచాల్సిన పెంచేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పెంచుతుంది కేంద్రం యొక్క ఆమోదం లేకుండా అంటూ ఆ యొక్క పిటిషన్ యొక్క సారాంశము. ఇక గ్రూప్ 1 గోడు వినేది ఎవరు? అనాథల న్యాయం కోసం గ్రూప్ 1 అభ్యర్థుల ఒంటరి పోరాటం. దీనిపైన స్పెషల్గా వీడియో చేద్దాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తెలుగు కనుమరుగు, ద్వితీయ భాషగా సంస్కృతం ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయం. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ భాషగా సంస్కృతం ప్రవేశపెట్టాలని ఇంటర్ విద్యాశాఖ నిర్ణయించింది.
ప్రస్తుతం ద్వితీయ భాషగా ఉన్నటువంటి తెలుగు, హిందీ, ఉర్దూ, ఫ్రెంచ్, అరబిక్ ఉన్నాయి. వీటితో పాటుగా కొత్తగా సంస్కృతం ప్రవేశపెట్టనున్నాయి. ఇప్పటికే కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల్లో మార్కులు అధికంగా వస్తాయని సంస్కృతాన్ని ఎంచుకునేలా విద్యార్థుల్ని ఆ కళాశాలలు ప్రోత్సహిస్తున్నాయి. అలాగని ఆ సబ్జెక్ట్నైనా బోధిస్తున్నారా అంటే అది లేదు. ఓ గైడ్ ఇచ్చి విద్యార్థుల్ని చదువుకోండి అని చెప్తా ఉన్నారు. కొన్ని చోట్ల పాఠాలు చెప్పినా కూడా అది ఏడాదికి 15 రోజులు మాత్రమే. ఫలితంగా కాలేజీలో తెలుగు సబ్జెక్టు దాదాపు మాయమైంది. ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ సంస్కృతం ప్రవేశపెట్టాలని ఇంటర్ విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. ఆ కాలేజీలో సంస్కృత అధ్యాపకులు అవసరం ఉందా? ఎంతమంది విద్యార్థులు ఈ సబ్జెక్టు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు? తదితర వివరాలను పంపాలని ప్రిన్సిపల్లను ఇంటర్ విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్రంలో 430 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఏటా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 75,000 నుంచి 80,000 మంది ప్రవేశాలు పొందుతున్నారు. ప్రస్తుతం సుమారు 15 కళాశాలల్లోనే సంస్కృతం ఉంది. రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో సంస్కృతం ప్రవేశపెడతారా, జిల్లా కేంద్రాల్లోని కాలేజీల్లోనేనా అనేది తేల్చాల్సి ఉంది. అయితే ఇంటర్ విద్యాశాఖ తాజా నిర్ణయంతో ప్రభుత్వ కళాశాలల్లో కూడా ద్వితీయ భాషగా తెలుగు కనుమరుగు కానుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక తెలుగు ఎందుకు మొత్తం మాయం చేయదు తెలుగును. ఇక్కడ ప్రైవేట్ కాలేజీల్లో సెకండ్ లాంగ్వేజ్గా సాంస్క్రిట్, తెలుగు ఉంటుంది. ఎక్కువ సాంస్క్రిట్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ లాంగ్వేజ్లో ఎక్కువ మార్కులు వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదు. సో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ప్రవేశపెడితే అక్కడ కూడా విద్యార్థులు ఎక్కువగా సంస్కృతం తీసుకునే అవకాశం ఉంది. సో తెలుగు భాష కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఈ వార్త యొక్క సారాంశం. ఇక రాష్ట్ర క్యాడర్గా జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ పోస్టులు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 60 ప్రిన్సిపాల్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలంటే రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు 2018 ప్రకారము ప్రిన్సిపల్ల పోస్టులను ఇప్పటివరకు ఉన్నటువంటి జోనల్ నుంచి రాష్ట్ర క్యాడర్ పోస్టులుగా మార్చాలని ఇంటర్ విద్యాశాఖ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ సంచాలకుడు కృష్ణ ఆదిత్య విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం 60 కళాశాలలో జూనియర్ అధ్యాపకులు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, దానివల్ల అటు పర్యవేక్షణ, ఇటు విద్యాబోధనకు సమస్యలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ప్రవేశాలకు సైతం కీలక సమయం అయినందున మరి 2025-26 అకాడమిక్ ఇయర్ ప్రారంభం నాటికి అధ్యాపకులను పదోన్నతులు కల్పించి 60 ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంటే ఇప్పుడు జూనియర్ జేఎల్స్ను ప్రిన్సిపల్గా ప్రమోట్ చేయాలంటే మరి ఆ జోనల్ పోస్టులను కాస్త స్టేట్ క్యాడర్ పోస్టులుగా మార్చాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి మరి ప్రతిపాదనలు పంపడం జరిగిందని వార్త ఇవ్వడం జరిగింది. ఇక అంగన్వాడీ కేంద్రాలకు గ్రేడింగ్స్. ప్రతి కేంద్రంలో 20 మంది చిన్నారులు ఉండాలి. సెంటర్లలో చిన్నారుల సంఖ్య పెంచే బాధ్యత అధికారులదే. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సీతక్క ఆదేశం. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు గ్రేడింగ్ ఇస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మంచి గ్రేడింగ్ వచ్చే కేంద్రాలకు అధికారులు అవార్డు అందజేస్తారని, మరి సెక్రటేరియట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ పైన రివ్యూ సమావేశం నిర్వహించిన సందర్భంగా మరి అంగన్వాడీ కేంద్రాలు పనిచేసే ఆధారంగా వాటికి గ్రేడింగ్లు ఇవ్వడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది. ఇక ముఖ్యమంత్రికి ఆర్ కృష్ణయ్య లేఖ. రాష్ట్రంలోని 325 ప్రభుత్వ బీసీ కళాశాలల హాస్టళ్లకు సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే స్థలాలు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురువారం ఆయన లేఖ రాశారు. స్థలాలు కేటాయిస్తే భవనాల నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. సో మరి బీసీ కాలేజీలకు హాస్టల్స్ నిర్మించడానికి ప్రభుత్వం స్థలాలు కేటాయించాలని లేఖ రాయడం జరిగిందని, కాలేజ్ హాస్టల్స్ కోసం. ఇక ఎస్సీ వర్గీకరణ రోస్టర్ తర్వాతే వర్సిటీలలో నియామకాలు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి అడ్డంకిగా ఎస్సీ వర్గీకరణ రోస్టర్ ఉత్తర్వుల అనంతరమే నియామకాలకు నోటిఫికేషన్లు. ఆలోపు వర్సిటీల్లో ఈసీలో నియామకాలకు ఆమోదం తీసుకోవాలి. కాకతీయ వర్సిటీకి తప్ప ఏ వర్సిటీకి లేని ఈసీలు, మహిళా విశ్వవిద్యాలయానికి ఇన్ఛార్జ్ వీసీలు మాత్రమే. మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వము అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఎస్సీ వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దాని ఆధారంగా రోస్టర్ తయారు చేయాల్సి ఉంటుంది. మరి ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాతే అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి
మరి నోటిఫికేషన్ జారీ చేయనున్నారని ఆ వార్త యొక్క సారాంశం. ఇక 7వ తరగతి నుంచే సివిల్స్ ఓరియంటేషన్, 8 నుంచి జేడబ్ల్ఈ నీట్ కోచింగ్, ప్రణాళికబద్ధంగా ఎస్సీ గురుకులాల్లో బోధన. గతేడాది 181 మందికి ఎంబీబీఎస్, 38 మందికి ఐఐటీల్లో సీట్లు. రాష్ట్రంలో కొనసాగుతున్న గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నత చదువులకు వెళుతూ ఉన్నత పదవులను చేపడుతున్నారు. ప్రధానంగా ఎస్సీ గురుకులాల్లో ప్రణాళికబద్ధంగా విద్యను అభ్యసిస్తున్నారు. ప్రాథమిక విద్యలోనే వారికి ఉన్నత విద్యపై ఆసక్తి కల్పిస్తున్నారు. ఉన్నత పదవులైనటువంటి ఐఏఎస్ వంటి వాటికి వెళ్ళడంతో పాటు సమాజానికి సేవ చేసే వైద్య వృత్తి, ఇంజనీరింగ్ కోర్సులను నేర్చుకోవడానికి ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకి 7వ తరగతి నుంచే సివిల్స్కు సిద్ధం చేయడానికి అవగాహన కల్పిస్తున్నారు. 7వ తరగతిలోని విద్యార్థులకు ఉన్న ఐక్యూను పరిశీలించి ఎవరైతే సమాజంపై అవగాహన ఉండి సమాజ సేవ చేయాలనే కోరిక వారిలో ఉంటుందో అటువంటి వారిని గుర్తించి వారికి అప్పటి నుంచే సివిల్స్లో విజయం సాధించడం కోసం అవగాహన కల్పిస్తున్నారు. సివిల్స్లో విజయం సాధించాలనుకునే వారికి 7వ తరగతి నుంచి ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తూ తర్ఫీదు చేస్తున్నారు. సమాజంపై అవగాహన ఉండి వైద్య వృత్తిని చేపట్టాలనుకునే వారికి, అలాగే ఇంజనీరింగ్ చేయాలనుకునే వారికి ప్రత్యేకంగా 8వ తరగతి నుంచే వారికి ప్రత్యేకంగా నీట్, జేడబ్ల్ఈ పైన శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇక యూనివర్సిటీల్లో అధ్యాపకులేరి నిలిచిపోయిన పరిశోధనలు, కుంటుపడుతున్న విద్యాబోధన, అందుబాటులో లేని గైడ్లు, 20% పడిపోయిన రీసెర్చ్, ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, సర్కారు ఆదేశాల కోసం నిరీక్షిస్తున్న ఉన్నత విద్యామండలి. రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలు కాంగ్రెస్ పాలనలో తీవ్రమైన దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రతిష్టాత్మక ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన, జేఎన్టీయూ వంటి స్టేట్ యూనివర్సిటీల్లో ప్రమాణాలు పడిపోయాయి. పట్టించుకునే నాదులు లేకపోవడం వల్ల ఆయా యూనివర్సిటీలు విలవిలలాడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినాక తర్వాత పట్టించుకోవడం లేదు. మరి మొత్తానికి యూనివర్సిటీలో ప్రొఫెసర్ల నియామకాలు, గైడ్లు వీళ్ళు లేకపోవడం వల్ల మరి బోధన, అదేవిధంగా పరిశోధనలు అడుగంటిపోయాయని ఈ వార్త యొక్క సారాంశము. ఇక జీపీఓల నియామకంపై గందరగోళం, ఆప్షన్లకు దూరంగా ఉండాలని వీఆర్ఓ, వీఆర్ఏల నిర్ణయం. జీపీఓల నియామకంపై గందరగోళం కొనసాగుతుంది. పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏలను తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16 వరకు ఆప్షన్లు తీసుకుంటామని చెప్పింది. అయితే ప్రమోషన్లపైన స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన కొనసాగుతుంది. దీంతో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఆప్షన్లకు దూరంగా ఉండాలని మెజారిటీ వీఆర్ఓ, వీఆర్ఏలు నిర్ణయించినట్టు తెలిసింది. ఉద్యోగుల యొక్క సందేహాలు ఏంటంటే, జీపీఓలుగా నియమిస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అది ఏ క్యాడర్ పోస్ట్ అనే అంశంపైన స్పష్టత లేదు. జీపీఓ తర్వాత ప్రమోషన్ కల్పిస్తారా లేదా అనే అంశంపై రెవెన్యూ సంఘాల నాయకులకే వివరాలు తెలియవు. జీవితకాలం ఒకే పోస్టులో ఉండిపోవాల్సి వస్తుందేమోనని ఉద్యోగుల యొక్క ఆందోళన. ఇక మరి ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసిన వీఆర్ఓ, వీఆర్ఏలు వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ హోదాలో పనిచేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం జీపీఓగా నియమించిన తర్వాత ఆర్ఐ లేదా జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ కల్పిస్తే మళ్ళీ అదే క్యాడర్లో పనిచేయాల్సి వస్తుందని, ప్రమోషన్ ఇచ్చినట్టు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇతర శాఖల్లో అందుకుంటున్న వేతనాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వం చెబుతున్నది. అంటే జూనియర్ అసిస్టెంట్గా ఉన్న వారికి అదే వేతనం కొనసాగిస్తుంది. ఒకవేళ వారికి జీపీఓ నుంచి జూనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇస్తే వేతనం ఎలా పెంచుతారని చర్చ జరుగుతుంది. పరీక్ష నిర్వహించి రెవెన్యూ శాఖలోకి తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటి వరకు సిలబస్ పైన స్పష్టత లేదు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగ నియామకం. నోటిఫికేషన్లోని రూల్స్ ప్రకారమే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ నియామకం ఉండాలని అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్ ఇచ్చాక నిబంధనలను మార్చడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ ప్రకారము అర్హతలు సాధించిన తనను కాకుండా అదనపు అర్హతలు చేర్చడం ద్వారా మరొకరిని అసిస్టెంట్ డైరెక్టర్గా నియమించారంటూ లావణ్య దాఖలు చేసిన పిటిషన్పై గతంలో విచారణ జరిపిన జడ్జి ఆమె దరఖాస్తును పరిశీలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒకసారి నోటిఫికేషన్ జారీ చేశాక అందులో మార్పులు చేయరాదని ఇక్కడ హైకోర్టు తీర్పిచ్చినట్టుగా దీని యొక్క సారాంశం. మరి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చాక అనేక మార్పులు చేయడం జరిగింది. మరి ఆ నోటిఫికేషన్ ఉంటుందా ఊడుతుందా అనేది ఒకవైపు ఏమో వాళ్ళ నియామకాలకు వెళ్తున్నారు, ఇక్కడనేమో అనేక కేసులు ఇప్పటికే దాదాపు 12 దాకా పడ్డట్టున్నాయి. ప్రతిభావంతుల ఎంపికలో ఆబ్జెక్టివ్ పరీక్షలదే కీలక పాత్ర. ఇక్కడ గ్రూప్ 1
డిస్క్రిప్టివ్ జరిగిన ఆ ఎవాల్యుయేషన్లో అనేక లోపాలు ఉన్న నేపథ్యంలో, అనేక వివాదాలు వస్తున్న నేపథ్యంలో మరి ఆబ్జెక్టివ్ పరీక్షలు అయితేనేమే ఎంపికలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎలాంటి వివాదం లేకుండా అనేది ఇక్కడ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించిన ఆ ఆర్టికల్ మరియు ఈ ఆర్టికల్ 2 కలిపి ఒక వీడియో చేద్దాం. ఇక అప్లికేషన్లో మార్పులు సాధ్యం కాదు. ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని. గురుకులాల్లో ప్రవేశాలకు అప్లికేషన్ ప్రాసెస్ను పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో పూర్తి చేశామని, ఫలితాలు మెరిట్ లిస్ట్ విడుదల చేశాక ఇప్పుడు దరఖాస్తులో మార్పులు సాధ్యం కాదని ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని వెల్లడించారు. అప్లికేషన్లో క్యాస్ట్ను 2 సార్లు ఎంట్రీ చేయడంతో స్టేట్ ర్యాంక్ వచ్చినా సీటు దక్కలేదని కొందరు బీసీ కమిషన్ను ఆశ్రయించడంపై సెక్రటరీ వివరణ ఇచ్చారు. అప్లై చేసే సమయంలో ప్రివ్యూ చూసుకునే అవకాశం ఉందని, ఆ ప్రివ్యూను ప్రింట్ తీసుకొని ఏమైనా పొరపాట్లు తప్పిదాలు జరిగితే తిరిగి దరఖాస్తు చేసుకునే వీలు కల్పించామని తెలిపారు. ప్రవేశాలకు సంబంధించి ప్రాసెస్ పూర్తి కావస్తున్నందున ఈ టైంలో అప్లికేషన్లో మార్పులు చట్టపరంగా సాధ్యం కాదని పేర్కొన్నారు. ఎస్సీ గురుకుల సెక్రటరీపై బీసీ కమిషన్ సీరియస్. ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని తీరుపైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సీరియస్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే, గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఎస్సీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో గత ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం షాకాపూర్లోని ప్రగతి విద్యాలయం పాఠశాల నుంచి 85 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 54 మంది విద్యార్థులకు 1000 లోపు ర్యాంకులు వచ్చాయి. అందులో ఆకాష్ అనే విద్యార్థి రాష్ట్రంలో మొదటి ర్యాంకును సాధించాడు. సదరు విద్యార్థి వాస్తవంగా బీసీఏ గ్రూప్ చెందినవాడు. కానీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే సమయంలో బీసీఏ గ్రూప్ అని పెట్టారు. కానీ ఎంబీసీ కులం కాలంలో పొరపాటున టిక్ మార్క్ చేశారు. దాంతో అడ్మిషన్ ఇచ్చేందుకు సొసైటీ అధికారులు నిరాకరిస్తున్నారు. ప్రగతి విద్యాలయం హెడ్ మాస్టర్ తాజాగా బీసీ కమిషన్ను ఆశ్రయించారు. ఈ విషయంపై బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సీరియస్ అయ్యారు. ఇక ఇప్పుడు మరి ఈ కన్వీనర్ ఏమో ఇప్పుడు సరిదిద్దడం కుదరదని వివరణ ఇచ్చింది. ఇక 23న సిడిపిఓ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 23న సిడిపిఓ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, అడిషనల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐసిడిఎస్ వేర్ హౌస్ మేనేజర్ పోస్టుల కోసం ఎంపికైన క్యాండిడేట్స్ నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి వర్సిటీ పబ్లిక్ గార్డెన్ రోడ్, హైదరాబాద్లో హాజరవ్వాలని పేర్కొంది. ఇక కాంట్రాక్టు ఉద్యోగులను ఏం చేద్దాం ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం. ఆయా శాఖల్లో 19,000 మంది సుమారు 10 నుంచి 12 ఏళ్లుగా విధుల్లో ఉన్నారు. తాజాగా రెగ్యులర్ పోస్టులు భర్తీ కావడంతో మల్లగుల్లాలు. వీరి సేవలు ఏ శాఖల్లో అవసరమని ఆఫీసర్ల ఆరా తీస్తున్నట్టుగా మరి స్టడీ కోసం ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు. తెలంగాణ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చి పడింది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతుంది. ఉన్న పలంగా వారిని ఇంటికి పంపిస్తే విమర్శలు వస్తాయని గుబులు పట్టుకుంది. అలాగని కంటిన్యూ చేద్దామంటే ఖాళీగా కూర్చోబెట్టి వారికి జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వంపై మళ్ళీ అదనపు భారం పడుతుంది. అందుకని ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను ఏం చేయాలో తేల్చాలని ఐఏఎస్ ఆఫీసర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వారి సిఫార్సుల మేరకు తదుపరి నిర్ణయం తీసుకోవాలని సర్కార్ భావిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే, రిటైర్డ్ ఆఫీసర్లు రీఅపాయింట్మెంట్ తొలగిస్తున్నట్టు గతంలో ప్రభుత్వ నిర్ణయం. ప్రస్తుతం వారినే తిరిగి నియమిస్తూ డిసిషన్. పంచాయతీరాజ్ మిషన్ భగీరథ శ్రీనిధి ఎండీలతో పాటు మరికొందరు తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులను తొలగించాలని రేవంత్ సర్కార్ భావించింది. దానిపై ప్రభుత్వం ప్రకటన చేయడంతో అనేక మంది సర్వీస్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు సైతం హర్షించాయి. ఇప్పుడున్న వారు వెళ్ళిపోతే తమకు ప్రమోషన్లు వస్తాయని ఆశపడ్డారు. కానీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుండడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. నీటిపారుదల శాఖలో పదవీకాలం పూర్తయిన వారిని ఇంటికి పంపించాలని నిర్ణయం తీసుకోగా మిగిలిన ఇంజనీరింగ్, ఇతర శాఖల్లో అమలు కాకపోవడంతో అధికారులు నిరుత్సాహానికి గురవుతున్నారు. రిటైర్మెంట్ అయిన వారిని తొలగించి వారి స్థానంలో కొత్తగా ఎంపికైన రెగ్యులర్ ఉద్యోగులను తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఒకవేళ ఏదైనా శాఖలో రిటైర్ అయిన వారి సేవలు అత్యవసరం అనుకుంటే ఎందుకు అవసరమో చెబుతూ ఫైల్ పంపించాలని ప్రభుత్వం ఆయా శాఖల నుంచి కోరింది.
ఇలా పలు శాఖల నుంచి సిఫార్సు లేఖలు రావడంతో రిటైర్డ్ అధికారులను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలకు తిరిగి వారిని రీఅపాయింట్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారిని రిటైర్ అయిన వారిని తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన చేసి మళ్ళీ వారినే కొనసాగిస్తున్నట్టు వార్త ఇవ్వడం జరిగింది. ఇక మధ్యాహ్న భోజన ధరల పెంపు మే 1 నుంచి అమల్లోకి. దేశంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అందించడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ PM పోషణ్ పథకం ధరలను పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 10 లక్షల ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 11 కోట్ల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఇక మరి వీటి రేట్లకు సంబంధించి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ప్రతి VROను షరతులు లేకుండా రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలి. మంత్రులు సీతక్క శ్రీధర్ బాబును కలిసిన ఉద్యోగ జేఏసీ. VRO VRAలకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా షరతులు లేకుండా ఏ విధమైన షరతులు లేకుండా పదవుల్లోకి తీసుకోవాలని ఆ వార్త ఇవ్వడం జరిగింది. ఇక పంచాయతీ కార్యదర్శులకు మినహాయింపు ఇవ్వండి. తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చిలుక కరుణాకర్. రేషన్ కార్డుల సర్వే రెవెన్యూ పనుల నుంచి పంచాయతీ సెక్రటరీలకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చిలుక కరుణాకర్ గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. నిధులు లేనప్పటికీ ఎన్నో రోజులుగా గ్రామ పంచాయతీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూశామన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఇక మరి ఇప్పటికీ అనేక విధులు నిర్వహిస్తున్నాం, ఈ రెవెన్యూ విధుల నుంచి మినహాయింపోవాలని కోరుతున్నారు. రాజీవ్ యువ వికాసంలో వ్యవసాయ యంత్ర పరికరాలు ప్రతిపాదనలు అందజేసిన వ్యవసాయ శాఖ. రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులు వ్యవసాయ యంత్ర పరికరాలు పొందేందుకు రుణ సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణీత రుణ సహాయానికి అనువైన యంత్ర పరికరాలపై ప్రతిపాదనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖను అంటే రాజీవ్ యువ వికాసం కింద ఈ వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా వార్తా సారాంశం. ఉద్యోగ ఉపాధ్యాయ పెండింగ్ బకాయిలు చెల్లించాలి. వారికి సంబంధించిన పెండింగ్ DAలు కానీ వాటికి ELs బకాయిలు కానీ చెల్లించాలని మరి శ్రీపాల్ రెడ్డి ఉప ముఖ్యమంత్రిని కలిసి వినతి అందజేస్తున్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది. ఇక కాంట్రాక్ట్ సహాయ ఆచార్యుల సమస్యలపైన నివేదిక ఇవ్వండి. ఉన్నత విద్యా మండలికి ప్రభుత్వ సలహాదారు కేశవరావు సూచన. ఈయన ప్రభుత్వ సలహాదారు అయిందా కేశవరావు? అక్కడ BRSలో ప్రభుత్వ సలహాదారే, ఇక్కడికి వచ్చాడు మళ్ళీ ఇక్కడ ప్రభుత్వ సలహాదారు పోస్ట్ కొట్టేసింది. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా నాదే రాజ్యం అన్నట్టు. కాంట్రాక్ట్ సహాయ ఆచార్యుల సమస్యపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఉన్నత విద్యా మండలిని కోరారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలను భర్తీ చేసే ముందు మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని 12 వర్సిటీల్లోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గురువారం కేశవరావుతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి, కమిషన్ సభ్యుడు ఆచార్య PL విశ్వేశ్వరరావు సమావేశమై చర్చించారు. మరి వాళ్ళు ఆందోళన చేస్తుంటే వారు రెగ్యులరైజ్ చేయమంటారు కదా, మరి ఏంది పరిస్థితి అని నివేదిక ఇవ్వమని కోరడం జరిగింది. భారత రాష్ట్రపతికి స్లోవేకియాలో గౌరవ డాక్టరేట్. ప్రజాసేవ రంగంలో విశిష్ట సేవలకు గాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం స్లోవేకియాలోని కాన్స్టాంటిన్ ది ఫిలాసఫర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ను స్వీకరించారు. పాలన, సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి కోసం ఆమె అందిస్తున్న సేవలకు గుర్తింపుగా దీన్ని ప్రదానం చేస్తున్నట్టు విశ్వవిద్యాలయం తెలిపింది. విద్య, మహిళా సాధికారత, సాంస్కృతిక భాషా వైవిధ్యాలను పరిరక్షించి ప్రోత్సహించడానికి ఆమె అవిరాల కృషి చేస్తున్నారని ప్రశంసించడం జరిగింది. మొత్తానికి స్లోవేకియాలో ఒక యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందడం జరిగింది. బెంగాల్లో ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్ష. పశ్చిమ బెంగాల్లో కొందరు ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షకు దిగారు. కోల్కతాలోని రాష్ట్ర స్కూల్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు. భాజపా ఎంపీ, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ వీరికి మద్దతు ఇచ్చారు. సాల్ట్ స్ట్రీట్లో దీక్షా శిబిరానికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఆయన ఎండగట్టారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న 25,000కు పైగా ఉపాధ్యాయుల ఇతర సిబ్బంది నియామకాల రద్దును సమర్థిస్తూ ఈ నెల 3న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయుల నియామకాల్లో అవకతవకలకు పాల్పడిన ప్రభుత్వంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి SSC కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. 3 విశ్రాంత అధికారులను పునర్నియామకం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో తొలగించిన 3 విశ్రాంత అధికారుల పునర్నియామకానికి అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకు ఇప్పుడు చేస్తున్న వాళ్ళు అర్హత లేదా, వాళ్ళకు రిటైర్మెంట్ అయిన వాళ్ళని కొనసాగించడం ఏందో నాకు అర్థమవుతలేదు. ఇక్కడ
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సి కనకరత్నం శ్రీనిధి సమాఖ్య ఎండి విద్యాసాగర్ రెడ్డి ఏడాది పాటు మిషన్ భగీరథ ఈఎన్సి కృపాకర్ రెడ్డి అక్టోబర్ వరకు కొనసాగేలా ఉత్తర్వులు ఇచ్చింది. బ్రాండ్ యంగ్ ఇండియా విద్యా ఉద్యోగ అవకాశాల లక్ష్యం సర్కార్ ఆధ్వర్యంలో ఫ్రీ స్కూళ్ళు పెడతాం, పిల్లలకు ఉచిత రవాణా, అల్పాహారం, భోజనం, పేదలకు మంచి విద్య అందించేందుకే ఈ ఆలోచన. పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రాథమిక విద్యపై ప్రభుత్వ విధానంలోనే ఒక అస్పష్టత ఉందని, దీనికి పరిష్కారంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలతో ప్రీ స్కూళ్లను సర్కార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. వాటిలో చదివే పిల్లలకు రవాణా, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. మారుమూల తండాలు, గ్రామాల్లో ఉండే పేద పిల్లలకు మంచి విద్య అందించేందుకు ఈ ఆలోచన ఉపయోగపడుతుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సీఎం గురువారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై జయప్రకాష్ నారాయణ లాంటి నిపుణులు విద్యా కమిషన్తో చర్చలు జరిపినప్పుడు కొన్ని అంశాలు గమనించాం. ఉపాధ్యాయుల అర్హతలు చూస్తే సర్కార్ బడులే ఎంతో అత్యుత్తమం అని, ప్రభుత్వ పాఠశాలలో 5 ఏళ్లు దాటితేనే 1వ తరగతిలో చేర్చే నిబంధన ఉందని, ప్రైవేట్లో పిల్లలకు 3 ఏళ్లు దాటగానే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు ఉన్నాయి. ప్రాథమికంగా పిల్లల్ని ప్రైవేట్లో చేర్పించడంతో పాటు వారు 1వ తరగతికి ప్రభుత్వ స్కూల్, ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలంటే 5 ఏళ్ళు ఉండాలి, మరి అదే ప్రైవేట్ స్కూల్లో 3 ఏళ్ళు ఉంటే జాయిన్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఆ విధంగా మరి గవర్నమెంట్ స్కూళ్ళలో అడ్మిషన్లు తగ్గుతున్నాయని చెప్పి మరి గవర్నమెంట్ స్కూల్లో కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టుగా వార్త ఇవ్వడం జరిగింది. ఇక కొన్ని నోటిఫికేషన్లు, అప్రెంటిస్ పోస్టులు పూణేలోని డిఆర్డిఓలో మనకు అప్రెంటిస్ ఖాళీల భర్తీలు కోరడం జరుగుతుంది. ఇక ముంబైలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 400. ఇక ఆంధ్రప్రదేశ్ ఎడ్సెట్ 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి బీఈడి స్పెషల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ను ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షను ఎవరు అంటే గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తుంది. రిజిస్ట్రేషన్ ఫీజు 650 రూపాయలు. ఇక మరి క్రింది ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 89 పోస్టులు, కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 12వ తరగతి వరకు ప్రవేశాలు. ఇక ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరి వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.